ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున క్రీస్తు కృప ఆరాధన బట్టి దేవుడిచ్చిన ఈ సమయాన్ని బట్టి ముందుగా దేవునికి మహిమ ఘనత చెల్లించుకుంటున్నాను. అలాగే మరి వేమిలిపల్లి గ్రామంలో ఈ దూకుడుముట్ట ప్రాంతంలో ఈ చిన్న పరిచర్యని పరిశుద్ధాత్మదేవుని అభిషేకించి ఆశీర్వదించి మనకు అప్పచెప్పిన విధానాన్ని బట్టి ఆయనకి మహిమ చెల్లించుకుంటూ మరి ఏదైనప్పటికీ కూడా ఇదంతా కూడా ఆయన కృప. ఈ పునరుద్ధాన ఆరాధన ఈ ఆదివారం సమయం మందు మరి పరిశుద్ధాత్మ కృప చేత అందరూ కూడా నడిపించుకోవడానికి భాగ్యం దయచేసాడు. రాబోయే రోజుల్లో మరింత అద్భుతాలని, ఆశ్చర్యక్రియలు, గొప్ప కార్యాలు దేవుడు మన మధ్య చేస్తాడని నమ్ముచున్నాము. ఈ ప్రార్థనా సూచి అనేక మంది ఇక్కడికి వచ్చి అయ్యా మరి ఇక్కడ ప్రార్థన నడిపిస్తున్నారా అని అనడం కూడా చాలా సంతోషకరంగా ఉంది. మరి రాబోయే రోజుల్లో సౌండ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసుకుని ఆ సౌండ్ సిస్టమ్ కూడా సక్రమంగా పెట్టుకుంటే దేవుడు మనక అనేక మందికి వినిటి వల్ల విశ్వాసం కలిగినట్లుగా అనేక మందికి వినిపించడంలో దేవుని మనకి కృపను అనుగ్రహిస్తారని ఆశిస్తున్నాము. మరి పాటలతోటి దేవుని మహింపరుచుకుందాము. దేవుని ఆరాధనతో కొద్ది నిమిషాలు పరిశుద్ధాత్మ దేవుని కృపా కనికరం మనతో ఉన్నట్లుగా కొద్ది నిమిషాలు వాక్య ధ్యానం చేసుకుని ఆయన మహింపరుచుకుందాము. ముందుగా చదవబడిన వాక్యం నుండి మత్తయి సువార్తలోని కొన్ని విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు మనము ధ్యానించుకున్నాము. అయితే ఈ మత్తయి సువార్త 7వ అధ్యాయము 36వ వాక్యంలోని నుండి మనం 50 వరకు ధ్యానించుకున్నట్లయితే అందులో కొన్ని మాటలు లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వాక్యము ఒకసారి చదివినట్లయితే ఏముందమ్మా? 7:36 పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయమని ఆయన అడిగాను. ఆయన ఈ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజనముకు సంపత్తిలో కూర్చుండగా చూడమ్మా. సర్వశక్తి సంపన్నుడా మా ప్రియ పరలోకం తండ్రి, నీ పరిశుద్ధ నామం బట్టి వందనాలు. ఈ ఉదయకాల సమయమందు క్రీస్తు కృప ఆరాధన ఆవరణం ద్వారా నీ వాక్యపు వెలుగులో మేము నడవాలి. నీ పరిశుద్ధాత్మ కృప చేత మాతో మాట్లాడండి. దేవా, నన్ను మరుగునపరిచి నీవే ఈ వాక్యంలో ధైర్యంతో నిన్ను స్మరించుకోవడానికి, నీ వాక్యాన్ని వినడానికి మా కృపను దయచేసి నీవే మాట్లాడమని యేసయ్య నిన్ను కృప చేత నేను బతిమలకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. చదివిన వాక్యంలోని ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఇంత స్పష్టంగా చెప్తున్నాడంటే ఆ ప్రాంతంలో అనేక మంది పరిచారికులు అనేక మంది ఉంటారు. మనం గమనించామో లేదో యోహాను సువార్త 3వ అధ్యాయంలోని ఒక మాట ఉంటుంది. యోహాను సువార్త చూడమ్మా. యోహాను సువార్త 3వ అధ్యాయంలోని మనకు అక్కడ ఒక వ్యక్తి కనబడుతూ ఉంటాడు. ఎవరంటే ఆయన నికోదేము. యోహాను సువార్త 3వ అధ్యాయం 1 నుండి 5 వరకు మనం చూసినట్లయితే అక్కడ ఆయన నికోదేము అని ఒక పరిచారకుడు కనబడతాడు. ఎందుకు ఈ పరిచారకుడు అంటే, అయ్యా యేసు ప్రభు మేము పరలోక రాజ్యం చేరాలి అంటే మేమేం చెయ్యాలి? ఏమన్నా మేము పరలోక రాజ్యం చేరాలంటే మేమేం చెయ్యాలి? అందుకు దేవుడు చాలా స్పష్టంగా కొన్ని విషయాలు చెప్తూ ఉంటాడు. ఏమంటాడంటే, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యము చేరలేరు. ఈ వాక్యం అంతా కూడా మీకు తెలుసు. అయినప్పటికీ కూడా మరి ఎందుకో కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను వివరించుకుందాం. ఎందుకంటే నేను పరలోక రాజ్యం చేరాలంటే ఎట్లు అని దేవుడు ఏమంటాడంటే, ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యము చేరలేరు. ఈ మాటను ఆలకించి, ఎందుకంటే పరిచారకుడు కూడా చిన్నవాడేం కాదు, ధర్మశాస్త్రం తెలిసిన వ్యక్తి, దేవుడు అంటే ఏటో తెలిసిన వ్యక్తి, గొప్ప వ్యక్తి. ఈరోజు కూడా మనం కూడా అలా ఉన్నాం. దేవుడు అంటే ఏటో తెలుసు, వాక్యం అంటే ఏటో తెలుసు, కానీ వాక్యపు వెలుగులో సత్యవాక్యాన్ని గ్రహించుకుని ఎలా నడవాలో లేని పరిస్థితిలో అనేక మంది ఉన్నట్లుగా ఈ పరిచారకులు కూడా ఉంటాడు. అయితే
ఈ పరిచారకుడు మనం చదివిన లోకసవత్రం పరిచారకుడు యేసుప్రభుని తన ఇంటికి ఆహ్వానించాడు. యేసుప్రభు కూడా సరే నీ ఇంటికి వస్తానని ఆయన సిద్ధపడినట్లుగా మనకి వాక్యంలో కనపడుతుంది. రెండోదిగా చూస్తే ఎప్పుడైతే ఈ పరిచారకుని ఇంట్లోని యేసుప్రభు వారు ప్రవేశించి ఆ యొక్క ఆచారం ప్రకారంగా భోజనపు బంతిలో కూర్చున్న సమయంలో ఒక పాపాత్రులైన స్త్రీ, అంటే ఆ ఊరిలోనే ఒక పాపం చేసిన ఒక వ్యక్తి, ఒక స్త్రీ, అక్కడందరూ తెలిసిన ఒక స్త్రీ వచ్చి ఏం చేద్దంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క పాదాలకు తైలంతో అభిషేకించినట్లుగా మన వాక్యంలో ఉన్నది. ఇట్లు అంటే ఎప్పుడైతే మనం గమనించినట్లయితే యూదుల ఆచారం ప్రకారంగాని భోజనపు బంతి ఎలా ఉంటుందంటే మనలా డైనింగ్ టేబుల్ లేకపోతే బల్లలో వేసుకుని కూర్చొని ఉంటారు. వాళ్ళందరూ కూడా రౌండ్గా కూర్చుని దుబాయ్ సీట్లు ఎలాగైతే మోసేజ్ మీద కూర్చుని ఆ కుడి చేతితో కూర్చుని కాళ్ళు వెనక సాపుకుని పడుకున్న ఒక రీతిలో వాళ్ళ భోజనం చేస్తారో ఆ రోజుల్లో ఉన్న ఆచారం ప్రకారంగా అలాగా భోజనం చేసే సమయంలో ఈ స్త్రీ వచ్చి వెనకాల నుండి వచ్చి ఏం చేసిందంటే తన కన్నీటితోటి యేసుప్రభు పాదాలను కడిగింది అని స్పష్టంగా రాయబడి ఉంది. ఒక వ్యక్తికి, ఒక మనిషికి సాధారణంగా కాళ్ళు కడుక్కోవాలంటే మరి ఎన్ని నీళ్ళు కావాలి? అన్ని విధంగా తల్లి దుఃఖంతో తన యొక్క పాపాలు, ఎందుకు ఈ విషయం అంటే యేసుక్రీస్తు యొక్క గొప్ప కార్యాలు, యేసుక్రీస్తు యొక్క బోధను, యేసుక్రీస్తు యొక్క మహిమను ఆలకించి ఈ గొప్ప బోధకుడు మా మధ్యకు వచ్చాడు అని ఎరిగి ఆ యొక్క తల్లి, ఆ యొక్క స్త్రీ ఏం చేస్తుందంటే ఆయన ఎక్కడికి వచ్చాడో అక్కడికి వెళ్ళి ఆయన పాదాలను కన్నీటితో కార్చి, తన హృదయంతో బాధపడి తన కన్నీటితో ఆ యొక్క పాదాల మీద పడి కార్చి తన అందమైన కురులు, ఎందుకంటే అప్పుడు దాకా తన అందసందాలతో అనేక మందిని మైమర్పించిన కురులుప్పి ఆడే ఒక స్త్రీ తన అందాన్ని కూడా, తన స్త్రీ యొక్క తత్వాన్ని ఆ యొక్క పాదాల మీద పెట్టి తుడిసినట్లుగా వాక్యం చెప్పింది. ఈ స్త్రీ వ్యభిచారం చేసే స్త్రీ అని చెప్తూ ఉంటారు. తాను అందసందాలకు ఉపయోగించుకునే అత్తరు, ఎంతో విలువైన అత్తరును తీసుకొచ్చి ఆయన పాదాల మీద పెట్టి పోసినట్లుగా స్పష్టంగా వాక్యంలో బోధిస్తున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ఆలకించేదంటే ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఎవరైతే దేవుని ఆహ్వానించామో ఈ రోజుల్లో మనం కూడా దేవుని మందిరంలో కూర్చొని దేవుని వాక్యం ఆలకిస్తూ దేవుని మహింపరచుకుంటున్నామంటే విశ్వాసంతో ఉన్నామా లేదా అవిశ్వాసంతో ఉంటున్నామని గ్రహించుకోవాలి. ఈ వ్యక్తి ఏం చేశాడంటే యేసుప్రభు యొక్క మాటలు ఆలకించి యేసుప్రభు యొక్క అద్భుతాలు చూసి ఈ పరిచారకుడు ఆ యొక్క దేవుని ఇంటికి పిలిచాడు. ఎప్పుడైతే దేవుని ఇంటికి పిలిచాడో దేవుడు కూడా రావడానికి సిద్ధపడ్డాడు. మరి దేవుడి ఇంటికి వచ్చిన ఇల్లు ఎలా ఉండాలి? ఆ రక్షణగా ఉండాలి. ఒక రోజున ఒక సమయంలో జకరియా ఆ చెట్టుపై కూర్చున్నప్పుడు యేసుప్రభు అక్కడికి వెళ్ళి ఏమన్నాడు? జకరియా కిందకి రా, నీ ఇంటికి వస్తానని ఆయన అన్నట్లుగా మనం వాక్యం చదివాము. ఆయన ఇంటికి వెళ్ళి ఏమి ఇచ్చాడు? రక్షణ ఇచ్చాడు. మరి యేసుప్రభు వచ్చిన ఇల్లు రక్షణగా మారాలి కదా. మరి వ్యక్తి ఏమంటున్నాడు? అయ్యో ఈయన ప్రవక్త కదా, బోధకుడు కదా, మరి వ్యభిచారం చేసే స్త్రీ వచ్చి ఆయన పాదాలు తాకుతుంటే, ఆయన ముట్టుకుంటుంటే చీపో దూరంగా ఉండు అనకుండా ఆయన ఎలా చూస్తాడేటని తన మనసులో తను అనుకుంటుంటే అప్పుడు దేవుడు అది యేసుప్రభు వారు అంటుకుంటారు. చదువుతారమ్మా ఒకసారి 39 లోకసువార్త చదివిన వాక్యంలోని 37, 39 మధ్య చదువు కదా. 37వ అధ్యాయం 7వ అధ్యాయం చదువుదమ్మా. లోకసువార్త 7వ అధ్యాయము 39వ వాక్యంలో ఏమంటాడు? ఆయన పిలిచిన పరిసేరుడు చూచి ఈ ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకున్నడా ఈ స్త్రీ అవతల ఎటువంటిదో ఎరిగియుండును. ఇది పాపాత్రురాలు తనలో తాను అనుకునేను. అందుకు యేసు సీమోను నీతో ఒక మాట చెప్పుచున్నాను. అతనితో అనగా అతడు బోధకుడా చెప్పమనెను. అప్పుడు యేసు అప్పు ఇచ్చిన ఒకనికి ఇద్దరు రుణస్థులై ఉందిరి. వారిలో ఒకడు 500 దినారములను మరొకడు 70 దినారములను అచ్చి ఉండిరి. చూసారండి దేవుడు ఎంత స్పష్టంగా చెప్తున్నాడో. ఏమంటున్నాడంటే ఇదిగో సీమోను, నేను ఒక మాట చెప్తున్నాడు, అలగిస్తావా? ఒక వ్యక్తికి 2 వ్యక్తులు అప్పు ఉన్నారు. ఎంత అప్పు ఉన్నారంటే ఈ రోజుల లెక్క ప్రకారం చెప్తే ఒకడేమో 7,000,
ఒకడేమో 5,000. అప్పుడే 7,000 అంటే ఇంచుమించు 7 లక్షలతో సమానం. ఇప్పుడున్న లెక్క ప్రకారంగా అంత విలువైన 70 దినారం. దినారం అంటే గల్ఫ్ కంట్రీలో దినా అంటే 100 రూపాయలతో సమానం. అంటే 70 దినాలు అంటే 7,000 ఆ రోజుల్లో. మరి ఈ రోజుల్లో ఇంకా కూడా ఎక్కువ ఉండొచ్చండి. అయినప్పుడు కూడా దేవుడు స్పష్టంగా చెప్తున్నప్పుడు ఆయన అంటాడు, మరి ఇద్దరు వ్యక్తులను పిలిచాడు. ఆ వ్యక్తి ఎవయా, మరి నాకు అప్పు అన్నారు, మరి అప్పు పరిస్థితి ఏంటి అడిగితే, బాబు నా పరిస్థితి ఇలా ఉంది, మేము తీర్చలేని బాధలో ఉన్నామా అని చెప్పుకున్న సమయంలో ఆ యొక్క వ్యక్తి ఏం చేయంటే, సరే మీ ఇద్దరు అప్పు కూడా క్షమించాను, జాగ్రత్తకి వెళ్ళి బతకండి అయ్యా అని అతను క్షమించాడు. సిమోను, ఇప్పుడు ఈ ఇద్దరు వ్యక్తుల్లోని ఎవరు ఎక్కువ క్షమాపణ కోరి ఉన్నారు, ఎవరు ఎక్కువ క్షమించగలిగారని ఈ వ్యక్తిని ప్రశ్నిస్తే అప్పుడు అంటాడు, ఎవరైతే ఎక్కువ రుణం ఉన్నారో 70 రుణాలు ఉన్నారో అతనే మరి ప్రభువా అని అంటారు. కరెక్ట్గా చెప్పవయ్యా, ఈ స్త్రీ విస్తారమైన పాపం చేసింది కాబట్టి తాను దుఃఖపడి కన్నీటితో నా పాదములు కడిగి తన విలువైన అత్తర నాకు పూసింది. ఇవి విస్తారంగా పశ్చాత్తాపడిన విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. ఇక్కడ మనం గమనించింది ఏంటంటే, ఆ వ్యక్తి పాపత్రులే, ఈ పరిచయుడు కూడా పాపత్రులే. దేవుడు చెప్పినట్టు ఈయన కూడా పాపం చేసినట్లే, కానీ ఇద్దరిని కూడా దేవుడు క్షమించాడు. కానీ ఈ వ్యక్తిలో మాత్రము విశ్వాసము అనేది లేకుండా పోయింది. ఆ స్త్రీలో విశ్వాసము బలంగా ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకు అంటే దేవుని వాక్యము మనం ఆలకించినప్పుడు అంటాడైనా, ఇదిగో నీవంత కట్టగా మాట్లాడుతున్నావు కదా సిమోను, యూదుల ఆచారం ప్రకారంగా నన్ను నీ ఇంటికి ఆహ్వానించావు, మరి నీ ఇంట్లోకి వచ్చినప్పుడు కనీసం గుమ్మంకాడ కాలు కడుకుంటాకి నీళ్ళు ఇచ్చావా? ఇవ్వలేదు. కనీసం వచ్చినప్పుడు నన్ను కౌగులించుకొని ఆహ్వానించినందుకు మర్యాదగా నన్ను ముద్దు పెట్టుకున్నావా? లేదు. సరే, నేను లోపలికి వచ్చినప్పుడు కనీసం తైలంతో నా నూనెతో తన ఎత్తి మీద తలంటావా, తల మీద పోసావా అంటే ఆ యూదుల ఆచారం ఏంటంటే, మనకు కూడా ఈ గ్రామాలకి వెళ్ళినప్పుడు పల్లెటూరులో గమనించారు లేదో, ఎవరైనా ఇంటికి వెళ్ళగానే ముందు ఆ గుమ్మం బయట ఆ కాళ్ళు కడుక్కుని ఇంట్లో ప్రవేశించాలి. ఇప్పుడు కూడా ఆచారాలు ఉన్నాయి, కానీ మనం సిటీలో వచ్చిన తర్వాత ఆ ఆచారం మనం మర్చిపోయి ఉన్నాం. కానీ ఎప్పుడైతే గుమ్మంలో ప్రవేశిస్తామో అక్కడ బోరు కానీ అంటే నీళ్ళు కుండి కానీ ఉంటే అక్కడికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని గృహంలోకి వెళ్ళాలి. అలాగే ఆ రోజుల్లో అదే పరిస్థితి ఉండేది. ఎవరైతే ఆ పెద్దలను పిలిచారో, ఎవరైతే బంధువులను పిలుచుకున్నారో వచ్చిన వాళ్ళని గౌరవించేసేవారు, కాళ్ళు కడుక్కొని నీళ్ళు ఇచ్చేవారు, తుడుచుకుంటే అక్కడ తుల్లుకుంటూ ఇచ్చేవారు. అదే విందుకైతే అత్తరతోటి పన్నీరుతోటి అభిషేకించినట్లుగా మనకు తెలుసు. మరి అటువంటి పని నువ్వు చేసావా అంటే లేదు. కారణం, నువ్వు నన్ను పిలిచావు, కానీ ఎందుకు పిలిచావంటే నీలో విశ్వాసం లేదు. ఏదో ఫార్మాలిటీస్గా ఏదో పిలవాలి అని నాలో బహుశా యేసుప్రభుని యొక్క వినయ విధులతో పిలిచినట్లుగా కనబడుతూ లేదు. అందుకే దేవుడు అంటుంటాడు 48 చివర, ఈ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనేను. అప్పుడు ఆయనతో కూడా భోజనము పప్తినికి కూర్చుండిన వారు పాపములు క్షమించున్నను, ఇతడెవడైతేనో తమలో తాము అనుకొనసాగిరి. అందుకైన నీ విశ్వాసము రక్షించెను, సమాధానం గలవారై వెళ్ళుమని స్త్రీతో చెప్పాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజు కూడా మనం కూడా దేవుని వాక్యం ఆలకిస్తున్నామంటే విశ్వాసము మనలో ఉందా? ఎందుకంటే యేసుప్రభువుని ఏమి గమనించలేదో ఎప్పుడు కూడా ఆయన చెప్పినంటే, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచును, నీ విశ్వాసమే నేను బాగు చేసాను అని చెప్తూ ఉంటారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యంలో ఉంటుంది, మీ విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది వినువలన కలుగునది కాదు, దేవుని వరమే. ఎవరో చెప్పిన మాటలు బట్టి కాదు, నీ విశ్వాసము దేవునిపై ఉంచినట్లయితే ఆ వరము ద్వారా నీ పాపములన్నీ కూడా క్షమించబడతాయని దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. యేసుక్రీస్తు కొరకు నిరీక్షణ కలిగిన పరిచయుడు మనం మారాలి. ఎందుకంటే నిరీక్షణ చెందాలి. ఏదో దేవుని మందిరానికి వచ్చాము, దేవునితో ఉన్నాము, దేవుని వాక్యంలో ఆలకిస్తున్నామని కాకుండా విశ్వాసంతో నిరీక్షణతో ఆయన మందిరానికి వెళ్ళి, అయ్యో మాతో పరిశుద్ధాత్మ దేవుడు, మేమున్న స్థితి ఏంటి, మేమున్న పరిస్థితి ఏంటి అని దేవునితో మనం మాట్లాడాలి. యేసుక్రీస్తు యొక్క ఆయనకు మనం ఎలా ఉండాలంటే పరిమళ తైలం వలె మనము ఆయన సువాసన కలిగి మనము ఉండాలి. అంతేగాని అప్పిచ్చిన వాళ్ళని ఎలాగైతే క్షమించగలే మనసు
ఆ వ్యక్తులకు ఉన్నాయో యేసుప్రభు కూడా ఈ యొక్క ఇద్దరు వ్యక్తులు ఎలాగైతే క్షమించగలిగాడో నిన్ను నన్ను కూడా ఆయన క్షమించినట్లుగా గొప్ప అర్థమయ్యే రీతులైన ఉపమాన రీతిలో బోధిస్తూ ఆయన చెప్తూ ఉన్నాడు. అందుకే అంటారు ఆయన తోసివేసిన వాడినైనా అక్కడికి తీర్చుకున్నవాడు. ఎవరినైతే తోసివేస్తారో మీరు గమనించారో లేదో మత్తయి సువార్త 8:3 మాట ఉంటుంది. అందుకే ఆయన చేయి చాపి వానిని ముట్టి నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పినట్లుగా. ఎందుకంటే ఒక కుష్ఠరోగమైన వ్యక్తి అంటే అయ్యా యేసయ్యా నీ చిత్తమైతే నీకు ఇష్టమైతే నన్ను ముట్టు అంటాడు, నన్ను స్వస్థపరచవయ్యా, ఈ కుష్ఠరోగం నన్ను రక్షించవయ్యా అని యేసుప్రభు అన్నప్పుడు యేసుప్రభు ఏమంటాడంటే అబ్బాయి నాకు ఇష్టం లేదు అనలేదు. ఆయన స్వయంగా వెళ్ళి అతని మీద పట్టుకుని ఆయన ముట్టినట్లుగా ముట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని తక్షణం ఆ మాట పలికిన తక్షణమే ఆ వ్యక్తి బాగుపడినట్లుగా దేవుని వాక్యము సూచిస్తుంది. అదేవిధంగా యేసుప్రభు స్పష్టంగా చెప్పారు, నువ్వు నీతిమంతుడిగా పైన అవతారం పెట్టుకుంటున్నావేమో, పరిచర్యుడు అంతేంటాడు పరిచర్యులను శాస్త్రం చూసి మీకంటే ముందు శంకరులు వ్యభిచారులు పరలోక రాజ్యానికి వెళ్తారని స్పష్టంగా చెప్పాడు. కానీ వీళ్ళందరికీ ధర్మశాస్త్రం తెలుసు, దేవుడు తెలుసు, కానీ దేవుని మాటలు వినయంగా విని కలిగిన విశ్వాసం మనలో లేదు. అంతే. ఎందుకంటే యేసుప్రభు ఎప్పుడైతే మనల్ని ప్రేమించాడో, యేసుప్రభు మనల్ని ఎప్పుడైతే ప్రేమిస్తున్నాడో ఆయన ప్రేమించే రీతిగా ఎవరు కూడా ప్రేమించలేరు. అందుకే క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు అని అపోస్తలుడైన పౌలు రోమాపత్రికలోనే రాస్తూ ఉంటాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము మనం చూసినట్లయితే ఒకసారి రోమాపత్రిక 8వ అధ్యాయంలోని 33వ వాక్యం చదవమా. 8వ అధ్యాయము 33వ వాక్యం, దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపవాడు ఎవరు? నీతిమంతులుగా తీర్పు వాడేవాడు. చూసారండి, మన దేవుడే నీతిమంతులుగా తీర్చేవాడు దేవుడే. ఎందుకైతే దేవుని యొక్క విశ్వాసము, దేవుని యొక్క మన మీద ఆయన ఇంతగా ప్రేమిస్తాడంటే ఆయన ప్రేమ ముందు మనం ఎవరు కూడా నిందించలేరు. మనకు అర్థమయ్యే జవాబుగా ఎవడో ఆయన స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అదే ఆయన ఆరోహణ క్రమంలో మనకిచ్చిన 3 సత్యాలను అత్యంతంగా మనం గమనించుకుని దేవుని ఎదుట మన విశ్వాసం కలిగి ఉండాలి. ముందుగా యేసుక్రీస్తు మన కొరకే చనిపోయాడు. యేసుక్రీస్తు మన కొరకే చనిపోయి మనము జ్ఞాపకం చేసుకోవాలి. రెండవదిగా ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు పునరుద్ధానమై మన కొరకే లెగిచాడని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే యేసు ప్రభువారు విశ్వాసం ఉన్న మనందరూ కూడా మన కొరకు ఆయన పోరాడుతాడు, మన కొరకు ఆయన విజ్ఞాపన చేసినట్లుగా ఈ వాక్యంలో మనం చదివితే మనం చాలా చక్కని మాటలు మనం ఆలకిస్తూ ఉంటాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎప్పుడు కూడా దేవుడు ఎల్లప్పుడూ కూడా మనల్ని ప్రేమించేవాడు. అందుకే అంటాడు ఒక ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వాక్యం అంటాడు, మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వింటిని, రాత్రింబగలు మనకు దేవుని ఎదుట మనం సహోదరుల మీద నేరం మోపువాడు ఎవరంటే అండి? అపవాది. ఎప్పుడైతే నువ్వు దేవుని కొరకు ఎదురు చూస్తున్నావో, ఎప్పుడైతే నువ్వు దేవుడు ఎదుగుతున్నావో, ఎప్పుడైతే దేవుని పని కోసం నువ్వు ముందుకు పరిగెడుతున్నావో, ఈ సైతానం అపవాది నిన్ను ఓడించడానికి తొక్కేయడానికి ప్రయత్నం చేస్తూ నీ మీద నిందలు వేస్తూ ఉంటుంది. అయితే పడబోయి దోడిపోవడం కాక ఇప్పుడు రక్షణ శక్తి రాజ్యములకు మన దేవుని ఎదుట ఇప్పుడు అధికారం కలదు. ఆయనే క్రీస్తు ఆయను. ప్రియమైన సహోదరి సహోదరుల, నీ కోసం నా కోసం కూడా ఆయన రక్షణ ప్రణాళికను మనకు దయచేస్తున్నాడు. దేవుడు ఎల్లప్పుడూ కూడా శ్రమలు అనేకమైన శోధనలు మనకు కలిగించినప్పుడు కూడా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు అని ఈ వాక్యము స్పష్టంగా మనకి బోధిస్తూ ఉంది. దేవుని యొక్క సత్యాన్ని అంటే మనము చదివినట్లుగా ఒక్కొక్కసారి కీర్తన గ్రంథంలోని దావీదు కీర్తనలోని 44వ సంకీర్తన చూసినట్లయితే చాలా చక్కని పదాలు ఆయన రాస్తూ ఉంటాడు. 44వ సంకీర్తనలోని 44వ సంకీర్తన చూడమ్మా, చదువుతల్లి. 44:1 దేవా పూర్వకాలమందు మా పితరుల దినములో నీవు చేసిన పని గురించి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు దాని మాకు వినిపించింది. దేవుని స్తోత్రం. చూసారండి, ఆ రోజుల్లో చేసిన గొప్ప కార్యాలు గాని,
దేవుడు చేసిన గొప్ప పనులు కానీ మేము చెప్తే చెవులారా విన్నాము. ప్రియమైన సహోదరుడా, ఈరోజు దేవుడు కూడా మన మాటలను, మన ప్రార్థన కూడా ఆయన చెవులారా వినడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి మనం ఏ రీతిలో ఉన్నాము? అదే 3వ వాక్యం చదవమ్మా. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకొనలేదు. వారు బాహు వారికి జయమివ్వలేదు. నీవు వారిని కటాక్షించిన గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసెను. దేవునికి స్తోత్రం. చూసారండి, ఎవరైతే దేవుని పక్షాన పనిచేస్తారో, ఎవరైతే దేవునితో గోజాడుతారో, ఎవరైతే దేవునితో వినయము కలిగి ఉంటారో వారు విజయం సాధించకుండా ఉండలేరంట. ప్రియమైన సహోదరుడు, ఎందుకు దేవుడి మాటలు స్పష్టంగా చెప్తున్నాడంటే, ఈరోజు నీవు కానీ నేను కానీ దేవుని వాక్యం వినగలిగే మనస్సును, గ్రహించుకునే జ్ఞానాన్ని ఆయన మనకిచ్చినా దాన్ని ఉపయోగించుకోవట్లేదు. మన దేవుని మందిరంలో కూర్చున్నామా లేకపోతే వేరే దగ్గర కూర్చున్నామా కొంతమంది తెలియదు. వాళ్ళ ప్రవర్తన కానీ వాళ్ళ విధానం కానీ దేవునితో వినయం చూపించరు. దేవుడు ఉన్నాడని నమ్మిన వారు మాత్రమే వినయంగా ఉంటారు, భయభక్తులతో ఉంటారు, విశ్వాసంతో ఉంటారు. ఈ విశ్వాసం ఉన్న బిడ్డలకి దేవుడు అంటే విజయాన్ని కలుగజేస్తాడు. ఇప్పుడు ఈ విజయాని కోసం మనం చేయాలంటే ముందుగా యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించగలగాలి. ఈరోజు మనం దేవుని మందిరంలో కూర్చుని దేవుని నామాన్ని మహింపరుచుకుంటున్నామంటే ఇదంతా కూడా ఆయన కృప, ఆయన మనకిచ్చిన ఆయన బాహుల్యం చెప్పి నీకు విజయాన్ని ఇస్తానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియమైన సహోదరులారా, మరి నీ ఇంటికి అంటే ఈరోజు నువ్వు బాప్టిజం తీసుకుని ప్రభువులు తీసుకుని ఆ పరిచర్యలాగా అనుమానంతో ఉన్నావా, లేదా నీ పాపములు ఒప్పుకుని పశ్చాత్తాపం పడి మారు మనసు పొందిన ఈ వ్యభిచారం కలిగిన స్త్రీ వలె మనము జీవిస్తున్నామా? ఎందుకంటే తను చేసిన పాపాల పశ్చాత్తాపడింది. దేవుడు స్వయంగా చెప్తున్నాడు, యేసుప్రభువు నీ పాపాలు క్షమించబడ్డాయి, వెళ్ళిపో. ఎంత అదృష్టమండి ఈ మాట ఆయన నోటంట పలికినట్లు. మరి ఈ మాటలు మనం పలికించుకున్న సిద్ధంగా ఉన్నామా లేదా ఆలోచించాలి. ఎన్నో కష్టాలు ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. 35, 36లో ఏమంటాడంటే, ఈ కష్టాలు ఎన్నో శ్రమలు రావచ్చు, ఎన్నో బాధలు రావచ్చు, ఎన్నో ఇబ్బందులు రావచ్చు. ఎన్ని వచ్చినా కూడా క్రీస్తు ప్రేమ నుండి నిన్ను తోసేసిన వాడు ఎవడున్నాడు? ఆయన ప్రేమ ముందు నిన్ను ఆయన ప్రేమిస్తే నిన్ను ఆయన ఆస్వాదించినట్లయితే నీ దోషాలు, నీ పాపాలు, నీ కష్టాలు, నీ బాధలు కూడా అన్నీ కూడా మాయమవుతూ ఉంటాయి. ప్రియమైన సహోదరు, ఈరోజు మరి ఈ క్రీస్తు కృప ఆరాధన ఆవరణం చేయడానికి నేను ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు భరించుకుని వచ్చాను. కానీ ఇది అనుకోకుండా అద్భుతంగా దేవుడు నడిపిస్తూనే ఉన్నాడు. అనే ప్రాంతాల్లో దేవుని పరిచర్య చేస్తూ దేవుని సేవకుల దగ్గర ఆ పరిచర్యలో భాగస్వాములు అవుతూ గడుపుతున్న పరిస్థితుల్లో దైవజనులను ప్రేమిస్తే ఆయన మందిరాలు ఇచ్చి సేవకు అప్పగించిన పరిస్థితుల నుండి ఇంకా కొనసాగుతూనే ఉన్నాం. అయినప్పటికీ కూడా దేవుడు ప్రేమించి నాకు ఈ చిన్న మందిరాన్ని అప్పచెప్పాడు. దీన్ని బలపరచాలి, దీన్ని దృఢపరచాలి అని ఎంతో ప్రయాసతోటి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒకనొక సమయంలో నిరాశ కూడా కలిగే పరిస్థితులు, అయ్యో అక్కడ ఎవరో లేరే, మనమే వీళ్ళు ఏం చేసుకుంటామో అనుకున్నప్పుడు కూడా దేవుడు ఏదో రూపంలో మమ్మల్ని ఇక్కడ నడిపించడానికి ఆయన కృప చూపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ప్రేమ నుండి మనము ఎడబాగము. ఈరోజు మనం 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, కానీ రాబోయే రోజులో ఈ ప్రాంగణం అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుని అభిషేకంతో నింపబడుతుంది. దేవుని యొక్క కృప, ఆయనకు మహిమ ఉంది కాబట్టి. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు మందిరాన్ని కట్టి ఎక్కడ పడితే సేవ చేసేయాలని కాదు. దేవుడు అనేక మంది నాతో ఉన్న సేవకులు ఉన్నారు, గొప్ప సేవలు ఉన్నారు, కానీ మందిరాలు లేవు. కారణం ఏంటంటే మందిరాన్ని కట్టించుకోవాలని దేవుడి యొక్క నిర్ణయం ఉంటే తప్ప అందరము కట్టలేం. నాతో ఉన్న సేవ ఉన్నారు, అయ్యా నా దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ స్థలం మాత్రం అవ్వట్లేదు, ట్రై చేస్తున్నాను కానీ అవ్వట్లేదు. కారణం ఏంటంటే అది దేవుని యొక్క కృప. నేను కూడా అదే పని చేశాను. రాజోల గ్రామంలోని అద్దెకున్న పాక నుండి అక్కడ ఒక స్థలం కొనాలి అని ఎంతో ప్రయత్నం చేశాను. స్థలం కొలిసేసాము,
పెద్దలు తీసుకొచ్చాము, రేటు మాట్లాడుకున్నాము, అన్నీ చేసాం. అడ్వాన్స్ ఇచ్చేద్దాం అనుకున్న సమయంలో ఆటంకం వచ్చింది, ఆగిపోయింది. అది ఎప్పుడు కూడా కొనలేదు. ఎందుకంటే డబ్బులు ఉండడం ముఖ్యం కాదు, దేవుని ఆశీర్వాదము కావాలి. అది దేవుని యొక్క కృప నా పైన, నా కుటుంబం పైన దేవుడు ఆస్వాదించాడు. నన్ను కానీ, నా భార్య కానీ, నా బిడ్డలు కానీ ఈ పరిచర్య అన్నప్పటికీ పరిగెత్తుకుంటూ వచ్చేసాం. బహుశా దేవుని యొక్క కృప మాపై ఉంది, ఈ ప్రార్థన అంశము మాపై ఉంది. కాబట్టి ప్రియమైన సహోదరులారా, మీరందరూ కూడా మా కోసం ప్రార్థన చేయండి. రాబోయే రోజుల్లో క్రీస్తు కృపారాధన వారణంని బలపరుచుకొని మీ అందరితో కూడా కలిసి పంచుకోవడానికి ప్రయత్నం చేయాలని ఆశపడుతున్నాను. ఈ ఇచ్చిన సమయాన్ని బట్టి దేవాదేవునికి వందనాలు. ప్రార్థన చేసి నేను ముగిస్తూ ఉన్నాను. యేసయ్యానికే స్తోత్రం, 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 స్తోత్రం. అయ్యా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. నీ కృప చేత ఈ ఉదయకాల సమయమందు నీవు ఇచ్చిన కొద్ది మాటలను బట్టి దేవా, మేము విశ్వాసం కలిగి ప్రయాసతో ఈ క్రీస్తు కృపారాధన నడిపించుకుంటున్నాము. నీ దేవదూతలను ఇక్కడ కావలిగా ఉంచినందుకు వందనాలు దేవా. ఎటువంటి ఇబ్బందులు కానీ, భయం కానీ, ఆందోళన కానీ మాకు లేకుండా ధైర్యం కలిగి నీ పరిచయం ముందు కొనసాగే భాగ్యం దయచేయండి. ఈ వాక్యపు వెలుగులో మేము వాక్యమైన బిడ్డలందరూ కూడా దీవించి ఆస్వాదించండి. నీ కృప చేత మరింత ముందుకు బతకచే భాగ్యం మనకు దయచేయండి తండ్రి. నీ చిత్తం అయితే ఈ ఆర్థిక పరిస్థితిని మందిరం కావాల్సిన ఈ యొక్క ఆర్థిక పరిస్థితిని కూడా సమకూర్చండి తండ్రి. ఎవరైతే హృదయాన్ని ప్రేరేపిస్తావో వారందరూ మనసు మార్చి తండ్రి ఈ అవసరాలు కాబడిన కృపను దయచేయండి. ఇప్పటి వరకు ఈ మందిరాన్ని అద్భుతంగా నడిపించావు, రాబోయే రోజులు కూడా నీ కృపతో అద్భుతంగా నడిపిస్తామని విశ్వాసంతో కూడి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. నా ప్రాణమా యెహోవా స్తుతించుము, నా అంతరంగ సమస్తమా నా ప్రాణమా యెహోవా స్తుతించుము. ఆయన చేసిన దేని మనలో నీ కృపలో ఉంచింది. మన తండ్రి అయిన దేవుని కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము కూడిన మీ అందరిపోయి ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.